హలో అండి అందరికీ. సో ఈ కాలంలో నవంబర్ డిసెంబర్ కాలంలో మనకి చాలా బాగా దొరికేది ఉసిరికాయలు. ఇలా ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. కొంచెం నువ్వుల నూనె వేస్తున్నానండి, ఒక 3 పెద్ద స్పూన్స్తో అండి. ఇంత నువ్వుల నూనెకి ఒక 200 గ్రామ్స్ ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయలు వేస్తున్నాను. ఇది నేను ఒకసారి కడుక్కొని ముక్కలు కోసుకుని ఒక 10 నిమిషాలు పావు గంట గాలికి పెట్టేసాను అన్నమాట. గాలికి పెట్టేశాక బాగా డ్రై అయిపోయింది. చక్కగా ఆయిల్ అన్నిటికీ కలిసేలాగా, అన్నిటికీ ఆయిల్ తగిలేలాగా చక్కగా ఇలా కలుపుకోండి. కొంచెం మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్. ఇది ఇంకా 5 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఇక్కడ స్వచ్ఛమైన నువ్వుల నూనె వాడుకుంటే కనుక మనకి రుచి చాలా బాగుంటుంది. సో చూడండి ఇంత బాగా వేస్తుందో. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. 2 మినిట్స్కి మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వస్తుంది కలర్. అలా కొంచెం ఓపికగా కొంచెం తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా అడుగంటుకోకుండా. ఇది చూడండి కలర్ మారుతుంది. ఇప్పుడు ఇంకో చిన్న బాండి తీసుకున్నాను. దీంట్లో ఒక చిన్న చెంచాతో 2-2.5 చెంచాల వరకు ఆవాలు తీసుకున్నాను. ఇది ఫ్రై చేస్తున్నాను. పొడిగానే ఫ్రై చేస్తున్నాము. ఎర్రగా అయ్యేంత వరకు, కొంచెం చిట్టుపట్లాడే వరకు వేయించుకోవాలి వీటిని, ఆవాల్ని. చూడండి ఎలా చిట్టుపట్లాడుతున్నాయో మనకి ఆవాలు. అంతేనండి, అయిపోయింది, ఆవాలు వేగిపోయి. ఇదే బాండిలో కొన్ని మెంతులు తీసుకుంటున్నాను. అదొక 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు మెంతులు 2 స్పూన్ వేసాను మెంతులు. ఇంకో పావు స్పూన్ అనుకోండి, అంతే. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ కలర్లోకి ఇలా తీరిందనమాట చేసుకున్న పచ్చడి. అదేనండి నేను చెప్పిన ఉసిరికాయ పచ్చడి సంగతి చెప్తున్నాను.